చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. పార్టీ ఏదైనా నాయకుడెవరైనా క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్ ముఖ్యం. తమ అభిమాన అధినేత కోసం, పార్టీ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ తమకంటూ స్వంత అనుచర వర్గాన్ని పోషిస్తూ పార్టీలో గుర్తింపు కోసం ఎదురు చూసే నాయకులెందరో. మరి అటువంటి వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోతే, పదవులు వరించకపోతే అటు అధిష్టానాన్ని అడగలేక, ఇటు క్యాడర్కు నచ్చ చెప్పలేక సతమతమయ్యే నేతలెందరో. వారి వేదన, క్యాడర్ నివేదన ప్రపంచానికి తెలియజెప్పడమే ద లీడర్ స్పెషల్ స్టోరీ. ప్రతి ఆదివారం, గురువారం సాయంత్రం 5 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్ లో మరియు నెంబర్ 1 ఓటీటీలో. డోంట్ మిస్ ఇట్. ఈ వారం ద లీడర్ టీడీపీ సీనియర్ నాయకురాలు, విజయవాడకు చెందిన మొక్కంటి నారాయణమ్మతో స్పెషల్ చిట్ చాట్. నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ద లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద లీడర్ కార్యక్రమానికి మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె గళం విప్పిన, కదం తొక్కిన ప్రచండమే. సమస్యలను వినడంలో ఆమె ప్రసన్నలక్ష్మి, అదే సమస్యలను ఎదుర్కోవడంలో ఆది పరాశక్తి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఆమె ఉన్నారు. ఆమె ఎవరో కాదు, ముక్కంటి నారాయణమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా? ఉన్నాం. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? అన్నగారు 82లో పార్టీ పెట్టినప్పుడు 83, 82లో దేవినేని నెహ్రూ గారు బెజవాడలో పార్టీ పెట్టారు. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు. అప్పుడు జెండా పట్టుకున్నాను. 13 ఏళ్ళకే పట్టుకున్నారు. అంటే మీకు ఎన్టీఆర్ గారు అంటే అభిమానమా, లేకపోతే పార్టీ అభిమానం? పార్టీ అభిమానం, ఎన్టీఆర్ అన్నగారు అభిమానం. అన్నగారు అభిమానం అంటే ఆ రోజు ఆడపిల్లలకి ఒంటి మీద బట్ట లేకపోతే జనతా వస్త్రాలని అన్నగారు ఎన్టీ రామారావు గారు పెట్టారు. అందుకని అన్నగారు అంటేనే అభిమానం. సినిమాలని చూసి అభిమానం వచ్చిందా? సినిమాలు చూసి కాదు, పార్టీ పెట్టాక అభిమానం వచ్చింది. అన్నగారు అభిమానం. పార్టీలో మీరు ఎటువంటి పదవులు, కీలక పదవులు చేశారు కదా, ఆ పదవులు మీ మాటల్లో చెప్పండి, ఆ పదవుల గురించి. నేను చిన్నప్పటి నుంచి కార్యకర్తగా ఉన్నాను. మధ్యలో అర్బన్ మెయిన్ కమిటీల్లో చేశాను. బెజవాడ సిటీ ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంట్ 2 సార్లు చేశాను. 2 సార్లు కార్పొరేటర్గా కంటెక్ట్ చేశాను. స్టిల్ ఇప్పుడు నేను పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఇప్పుడు మీరు రాజకీయ పరంగా మీరు వస్తున్నారు, కొన్ని మీటింగ్స్ ఉంటాయి, బయట ప్రచార సభల్లో వీటిల్లో పాల్గొనాలి. మరి మీ కుటుంబం ఎంతవరకు మీకు తోడ్పాటుగా ఉంటుంది? నాకు 2 ఆడపిల్లలు, తమ్ముడు పిల్లలు 2, 4 పిల్లలు. నాకు 4 పిల్లలు, తమ్ముడు మరదలు పోయారు. వాళ్ళ పిల్లలు 2, నా పిల్లలు 2, 4 పిల్లల్ని పెంచుకుంటూ మా పిల్లల్ని రాజకీయాల్లో బయటకు తేకంట, ప్రపంచాన్ని చూపించకంట, రాజకీయాలు ఉడిదుడుకులు చేసుకుంటూ నా పిల్లలు బాగా సహకరిస్తారు నాకు. నేను రాజకీయాలు చేశాను. మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చు. మీరు ప్రాపర్ ఎక్కడండి? శ్రీకాకుళం జిల్లా మాది. నర్సనపేట దగ్గర తామరాపిల్లి మా పుట్టినూరు. అప్పుడు 1960లో పంటలు లేక అక్కడ వలస వచ్చాం బెజవాడ. చిన్న పిల్లని నేను బాగా. మరి తర్వాత వివాహానంతరం కూడా ఇక మీరు బెజవాడలోనే, కృష్ణా జిల్లా కోడలే నేను. మరి మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ఎటువంటి సహకారం అందిస్తారు? ఆయన క్యాటరింగ్ చేస్తారు. మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరం కష్టపడుతూ పిల్లల్ని పెంచుకుంటూ చదివించుకున్నాం. మరి మీ పిల్లల్ని రాజకీయంలోకి మరి తీసుకురావాలని అనుకోలేదు? తీసుకురావాలనుకోలేదు, ఆడపిల్లలు కదా. అంటే మీకు 2 ఆడపిల్లలు? 2 ఆడపిల్లలు. ఆడపిల్లలని తీసుకురా. మరి మీరు కూడా ఒక మహిళ అయ్యండి, మరి వారిని ఎందుకు తీసుకురాలేదు? మా రోజులు రాజకీయాలు మాకు ఆడపిల్లలకి బాగా సహకరించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే కొంచెం బయటకు రావాలనిపించలేదు. మారే అనిపిస్తుంది మీకు? అవును. ఆడపిల్లలకి అంటే ఇప్పుడు పార్టీలో చాలా మంది మహిళలు ఉన్నారు. మరి వాళ్ళ భర్తకి వాళ్ళకి ఇష్టమైతే వస్తే పర్వాలేదు. నాకు నేనగా ప్రోత్సహించలేదు. మీరు ఒక ఫైర్ బ్రాండ్ అంటారు, మరి దానికి మీ సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు ఆ రోజుల్లో మేమే గట్టోళ్ళం, పెద్దగా లేడీస్ లేరు ఆ రోజుల్లో పార్టీలు. గట్టోళ్ళు మేమే కాబట్టి ప్రతిపక్షాలను ఎదుర్కొనే వాళ్ళం. ఆ రకంగా ఫైర్ బ్రాండ్ అని అంటారు. అంటే చాలా మందితో గొడవ పడ్డారు అన్నారు, మరి అది నిజమేనంటే? గొడవ పడ్డారంటే వామపక్ష వాళ్ళు ఆ రోజుల్లో మా మీద దాడులకు వచ్చేవాళ్ళు. గట్టి లేడీగా అందరిని వెనకేసుకొని ఎదుర్కొనేవాళ్ళం. మరి మీరు పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి దాదాపుగా? పార్టీ పుట్టి 43 సంవత్సరాలు నుంచి ఉన్నాను. తల్లిదండ్రుల దగ్గర 13 సంవత్సరాలు పెరిగితే
ఎన్టీ రామారావు గారి దగ్గర, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఆ తర్వాత లోకేష్ బాబు గారి దగ్గర 3 తరాలు రాజకీయాలు చేస్తూ ఎన్టీ రామారావు గారి కార్యకర్తగా, చంద్రబాబు గారు ఆడపడుచుగా, లోకేష్ బాబు గారు మేనత్తగా రాజకీయాలు చేశాను 3 తరాల బామ్మగా. మరి మీరు చాలా మంది ఇప్పుడు చూసినట్లయితే చాలా పార్టీలు మారుతున్నారు, అంటే ప్రతి 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో పార్టీ మారుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు మారలేదు? నందమూరుల క్రమశిక్షణతో, నందమూరుల పౌరుషంతో, నారావారుల క్రమశిక్షణతో పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం మేము. ఆ సింబలే మాది, మాకు మారాలనిపించలేదు. మరి మీకు పార్టీ పోస్టులే ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు మరి ఏమి ఇవ్వలేదు? నామినేట్ పోస్టులతో నాకు పని లేదు. పార్టీ నాయకులందరూ కృష్ణా జిల్లా కమ్మవారందరూ నన్ను ఆడబడిసిగా కొలుస్తారు, ఆడబడిసిగా చూస్తారు. నాకు పార్టీతో పదవులతో పని లేదు. నాకు ఏది కావాలన్నీ చేసి పెడతారు. అందుకని నేను ఇప్పుడు పదవులు ఆశించలేదు, చంద్రబాబు గారు కూడా డిమాండ్ చేయలేదు. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ని మరి మీరు ఎందుకు ఆశించలేదు? ఆశించలేదంటే నాకు అంత వ్యాపారాలు ఇవన్నీ చూసుకొని, పార్టీ గెలిచింది కదా, పార్టీకి గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుద్ది కదా అనుకునే మనస్తత్వాలు అప్పుడు కార్యకర్తలు అలాగే ఉండిపోయాం. చాలామంది సీనియర్ల కార్యకర్తలుగా అలాగే ఉన్నాం. ఓకే, మీరు ఎటువంటి పదవులను ఆశించి వెళ్ళట్లేదు ముందుకి? ఆశించి వెళ్ళట్లేదు. మీ పార్టీ మాది కదమ్మా. మీరు రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయనతో మీకున్న అనుసంధానం ఎటువంటిది? నాకు ఆ రోజుల్లో జాస్తి సాంబశివరావు గారు, చిన్నపాటి గాంధీ గారు, మందల వెంకటరత్నం గారు, కూచిపూడి జయలక్ష్మి గారు, అల్లూరు వెంకటరత్నం గారు, వీళ్ళందరికీ లీడర్లు మాకు. నేను చిన్నపిల్లను. అన్నగారు పొద్దున్నే పూజ చేసుకొని కాషాయ బట్టలతో బయటకు వస్తే నన్ను ముందుకు నెట్టేవాళ్ళు, కాళ్ళకు నమస్కారం పెట్టాను. అన్నగారిని అట్లా కాళ్ళకు నమస్కారం పెడితే 2 చేతులతో భుజాల మీద చేతులు వేసి తల్లిగారు లెగండి, తల్లిగారు లెగండి అని నన్ను పూజ గదిలోకి తీసుకెళ్లేవాళ్ళు. అలాంటి అనుబంధం మాకు. అంటే చిన్నపిల్లల్ని కూడా గారు అని తల్లిగారు తల్లిగారు చిన్నపిల్లల్ని తల్లిగారు. మరి ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారని మేము అందరం వింటాము. మరి ఆయన నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నాం. మా కుటుంబాన్ని క్రమశిక్షణగా ఉంచాను, బయట ప్రపంచాన్ని చూపించకుండా అల్లరచిల్లరగా లేకుండా నేర్చుకున్నాను. క్రమశిక్షణలో ఒకటి ఏం నేర్చుకున్నారో ఒక దాని గురించి ఏమైనా చెప్పగలరా? చంద్రబాబు గారిని చూసి పిల్లల్ని పద్ధతిగా పెంచి క్రమశిక్షణతో పెళ్ళిళ్ళు చేసి పేరెంటాలను చేసాం. మేము కూడా క్రమశిక్షణతోనే ఉన్నాం. ఎక్కడ అవినీతిలో కానీ, ఎక్కడ లంచాలు కానీ మేము ఎక్కడ ఏలు పెట్టలేదు. నారాయణమ్మ అంటేనే బెజవాడలో ఒక మంచి పేరున్న వ్యక్తి, మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి, అందరూ అభిమానాలు మన్నలు పొందుందాన్ను. మరి ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారికి మరి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఈ మాటల్లో ఏమైనా చెప్పండి. ఏమీ లేదండి. చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారికి ఏమీ లేదండి. రామారావు గారు మాట మీదే ఉండేవాళ్ళు చంద్రబాబు గారు. ఈ మధ్యలో ఎవరో దూరారు తెచ్చారు తప్పించి చంద్రబాబు గారు ఎప్పుడు మాట తోలనాడలేదు ఎన్టీ రామారావు గారికి. మేము వారితోనే ప్రయాణం చేసాము, వీరితోనే ప్రయాణం చేసాం. మరి అందరూ కూడా వెన్నుపోటు పొడిచారు, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పదవిని ఆశించి ఆయన్నే చంపేశారు అనేది ఉంది. మరి దాని గురించి పదవిని ఆశిస్తే కొడుకులు కూతుళ్ళు అందరూ చంద్రబాబు గారికి ఎట్టా సహకరిస్తారమ్మా? అసలు ఎవరి దగ్గర చనిపోయాడమ్మా ఎన్టీ రామారావు గారు? చంద్రబాబు గారి దగ్గర కాదుగమ్మా. తప్పదమ్మా. ఎందుకంటే ఎన్ని గొంతులు పిసికి చంపనే నిజం ఇప్పటికీ చచ్చిపోదు. అంటే ఆరోపించారు కదా చాలా ఆరోపిస్తారమ్మా. ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపించిందే తప్ప కుటుంబ సభ్యులు ఎవరు కాదు. కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గానే ఉన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ని మరి ఎందుకు మరి బయటకు దోసేశారు? ఆయనకి ఈయనకి పడదు అని అంటారు కదా. ఆయనకి ఈయనకి ఎందుకు పడదమ్మా? అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రపంచాన్ని పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. హరికృష్ణ గారు కొడుకుగా బయటకు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ ఫంక్షన్ లో కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కదా. కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఆ మనస్పర్ధల వల్లే, అంతేగాని రాజకీయంగా కాదమ్మా. మరి బాలయ్య గారు చాలా ఫైర్ అవుతారు అని అంటారు. అవన్నీ ఒత్తుదేనమ్మా. బాలకృష్ణ గారు చిన్నపిల్లడు మనస్తత్వం, బోలాశంకరుడు, ఎవరిని ఏమన్నారు ఆయన. అంటే బయట మరి జరుగుతున్నది ఊరికేనమ్మా. ప్రతిపక్షాల వాళ్ళు ఏదో బురద పుయ్యాలి కాబట్టి అది ఒక అడ్డం. మీకు స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి రావాలనిపించిందా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేశారా? ఎట్లా వచ్చారా? నాకు ఎవరు ఫోర్స్ చేయలేదు. మా కజిన్ సిస్టర్ ఉండేవాళ్ళు రాజకీయాలకి, ఆవిడతోనే వచ్చేదాన్ని చిన్నపిల్లగా. మరి రాజకీయ గురువు మీకు ఎవరు? రాజకీయ గురువు మాకు రాజకీయ గురువు అడిసిమిల్లి జయప్రకాష్ గారు, ఆనాటి అంచే సుబ్బారావు గారు. ఆ టైంలో వాళ్ళు ఏమైనా పదవుల్లో ఉన్నారు? అంచే సుబ్బారావు గారు అర్బన్ ప్రెసిడెంట్ చేశారు. దేవినేని నెహ్రూ గారితో పాటు కూడా మేము రాజకీయాలు చేసాం కొంతకాలం. ఓకే. అదే దేవినేని నెహ్రూ గారి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారన్నది నిజమేనా? పెట్టాను. ఎందుకోసం పెట్టారు? మా నాయకుడు మా పార్టీలో ఉన్నాడు, అర్బన్ ప్రెసిడెంట్ వల్లభనేని వంశీ గారు.
నేను మహిళా ప్రెసిడెంట్ను, మా అధ్యక్షులు ఏది చెప్తే అది చేయాలి మేము. మా పార్టీ నియమాలలో అయితే మా పార్టీలో బయలాలు అయ్యి, అందుకని ప్రెస్ మీటింగ్ పెట్టాను నెహ్రూ గారి మీద. వాళ్ళిద్దరు ఏదో గొడవ పడ్డారు పార్టీగా. మరి వల్లభనేని వంశీ గారి మీద కూడా పెట్టారంట. వల్లభనేని వంశీ గారి మీద నేను పెట్టలేదు. అయితే దేవినేని నెహ్రూ గారి మీద అప్పుడు పెట్టా, వాళ్ళిద్దరు గొడవలు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, పెట్టాను. మీరు స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చారన్నారు కదా, మరి మీ కుటుంబ నేపథ్యంలో కానీ మీరే అంటే తాతలు కానీ లేకపోతే నాన్నగారులు కానీ బాబాయిలు కానీ ఇలా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? లేరమ్మా, ఎవరు లేరు. ఎవరు లేరు, మీరే వచ్చారు. నేనే వచ్చాను. మరి ఒక మహిళగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, బంధువుల్లో కానీ ఇంట్లో అత్తగారు వైపు కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది ఎప్పుడైనా పెట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదమ్మా, మా అత్తగారు ప్రోత్సహించారు నాకు. అంటే మంచి అత్తగారు దొరికారు. మా అత్తగారు ప్రోత్సహించారు. హస్బెండ్, మీ అత్తగారు. మరి బంధువుల్లో మరి ఎటువంటి ఇది రాలేదా? లేదమ్మా, రాలేదు. మా సిస్టర్ ఉన్నారు, మాకు పెదనాన్న కొడుకులు అందరూ ఉన్నారు, ఎప్పుడు రాలేదు. అంటే 40 ఏళ్ల క్రితం అమ్మాయిలను అసలు కనీసం ఇప్పుడన్నా ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు. 40 ఏళ్ల క్రితం బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఏదైనా ప్రచార సభల్లో కానీ ఏదైనా ప్రసంగాలు కూడా చేసేటప్పుడు కూడా పలానా అమ్మాయి ఇలా మనళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది అని ఎవరు అనేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు అంటే ప్రతి స్త్రీ కూడా అతను అభిమానులే. ఎన్టీ రామారావు గారు పార్టీలో అభిమానులు, ఎన్టీ రామారావు గారు సినిమాకి అభిమానులు, ఆ రకంగా చూశారు. అప్పుడు అలాంటి కాంట్రవర్సీ లేదు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా మందికి పథకాలు ఇచ్చారు, చాలా సముఖంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి సంవత్సరం అవుతుంది మన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ప్రజలు ఎవరు సముఖంగా లేరు, ఎందుకంటారు? అదేం లేదమ్మా, ఏపీ చాలా ప్రశాంతంగా ఉంది. ఏపీ ప్రజలు భావితరాలు బాగుంటాయి, మనకు రాజధాని అయితే అని కోరుకుంటున్నారు. పొద్దున్న ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, కంపెనీలు వస్తాయని ఆశిస్తున్నారు. చదువుకునే పిల్లల్లో కానీ మహిళల్లో కానీ మంచి ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద అందరూ మంచి అభిమానంగానే ఉన్నారు. మరి కొందరు వ్యతిరేకంగా కూడా ఉన్నారు. అంటే మేము ఎందుకు కూటమికి ఓటేసామా అనుకుంటున్నాం. లేదమ్మా, ఎక్కడ లేదు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం కదా, ఎవరు మాకు వ్యతిరేకంగా చెప్పలేదు. అదే ఇంకా అక్కడక్కడ వైసీపీ ఉన్నారు కదా, ఏదో చెప్తా ఉంటారు. టీడీపీకి అనవసరంగా కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం. సూపర్ 6 పథకాలు అన్నారు, ఆ సూపర్ 6 పథకాలని ఇంకా అమలు చేయలేదు. దీపం పథకం అన్నారు, ఏదో స్టార్ట్ చేశారు, అయిపోయింది. విద్యా దీవెన అన్నారు, ఆ విద్యా దీవెన కూడా అసలు ఏం మొదలు పెట్టలేదు, సంవత్సరం అయింది అంటున్నారు. మరి దానికేం సమాధానం? అన్ని స్టార్ట్ చేశారమ్మా మొన్నటి నుంచి. అంటే మరి సరిగ్గా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, మొత్తం ఎక్కడ శిలాఫలకం వేయలేదు, గమ్యాల సిమెంట్ వేయలేదు, మొత్తం ఏపీ అంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయాడు. మరి అదంతా సరి చేసుకోవాలిగమ్మా. ఏపీలో అప్పులు తప్ప ఏం మిగిలినాయమ్మా? డబ్బులు ఉన్నాయా? అప్పుల్ని చూపిస్తున్నారు. మరి ప్రజలకి ఏం చేస్తారు? ప్రజలకు ఏదో చేస్తాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు గెలిపించుకుందే అందుకు. చంద్రబాబు గారు పైనుంచి అన్ని నిధులు తెస్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు. ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఉన్నారు, చంద్రబాబు గారు చేస్తారని నమ్మకంతోనే ఉన్నారు. మరి మన క్యాపిటల్ అమరావతిని మళ్ళీ మొదలు పెట్టారు. యాక్చువల్గా అక్కడ రీసెంట్గా వచ్చిన వార్తల్లో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తారని అన్నారు. అసలు అక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు? అదంతా కూడా భూదందా చేయడం కోసం అక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు అనే వాదన వినిపిస్తుంది. ఎవరు చేస్తారమ్మా భూదండ? అక్కడ ఏముందమ్మా చేయటానికి? అంటే 45,000 ఎకరాలని కొనుగోలు చేస్తున్నారు. ఆ 45,000 ఎకరాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా, మన ఇవన్నీ కట్టేస్తున్నారు కాబట్టి ఆ భూదందానే అంటున్నారు. మరి దానికి మీరు ఏం చెప్తారు? భూదండా చేసిన వాళ్ళు మా పార్టీలో ఎవరు లేరమ్మా, తెలుగుదేశం పార్టీలో. అందరం మచ్చలేకంటే ఉన్నాం. మరి ఆ 45,000 ఎకరాలు దేనికోసం అంటారు? అమ్మ, పరిశ్రమలు రావాలి, కంపెనీలు పెట్టాలి, అసెంబ్లీలు పెట్టాలి, ప్రజలకి ఆఫీసులు పెట్టాలి, ఉద్యోగాలు చేపించాలి, ఇవన్నీ కోసం కావాల్సి వస్తుందిగమ్మా. కాకపోతే ప్రజలు అంటున్నారు ఏంటంటే 7,000 ఎకరాలు అయితే సరిపోతుంది కదా, 45,000 ఎకరాలు కొంటున్నారు. రైతుల దగ్గర 1 కోటికి కొంటే ఎవరైతే దళారీదారులు వీళ్ళంతా కూడా కంపెనీలకు కొన్ని కోట్లకు అమ్ముతున్నారు. ఇదంతా కూడా వ్యాపారం అంటున్నారు. దానికి లేదమ్మా, అదంతా ప్రతిపక్ష వాళ్ళు, ఈ వైసీపీ వాళ్ళు పుట్టించిన మాటలే తప్ప రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారమ్మా. రైతులకి ఎక్కడ అన్యాయం జరగలేదు, రైతులు ప్రశాంతంగా ఇచ్చారు. వాళ్ళకి సొమ్ము మంచి లాభం కూడా కిట్టింది, వాళ్ళకి లాభం వచ్చింది అంటున్నారు. నిజమే. అదే కనుక రైతుకే ఉంటే ఆ రైతుకే కోటీశ్వరుడు అవుతాడు, ఆ రైతుకే మంచి జరుగుతుంది కదా. రైతు దగ్గర నుంచి లాక్కోలేదుగమ్మా, వాళ్ళంతటికి వాళ్ళు ఇచ్చారుగా స్వచ్ఛందంగా. కొందరు స్వచ్ఛందంగా ఇచ్చారు, కొంతమంది స్వచ్ఛందంగా లేదమ్మా. రైతులందరూ చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి దానికి నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారమ్మా? ఎక్కడ లేదే చేస్తున్నారు. లేదమ్మా, లేదు ఎక్కడ లేదు. ఏ పేపర్ లో చూడలే, ఎక్కడ మేము చూడలే. అంటే ఎవరు చేయట్లే నిరసన, ఎవరు చేయట్లేదు.
మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటున్నారు, డైనమిక్ లేడీ అంటున్నారు, చాలా మందికి హెల్ప్ చేశారంటున్నారు. ఏ విధమైన హెల్ప్ చేశారు మీరు? నా వెనక అక్క అక్క అని వచ్చే వాళ్ళకి నేను అన్నం పెట్టడం, ఆదరించటం, మంచిగా చూడడం చూసేదాన్ని. నాకున్న దాంట్లో నేనేం డబ్బు గలదాన్ని కాదు. ఎవరి దగ్గరికి ఎక్కడికైనా పంచాయతీ గించేదికి వెళ్ళినా ₹1 తీసుకోవటం కానీ మా మా మహిళలకి నేను చేసేదాన్ని కాదు. ఇప్పటికీ నేను బెజవాడలో మా కార్యకర్తలకి, మా మహిళలకి, కొంతమంది పురుషులకి నేను అక్కగా, అమ్మగా, తల్లిగానే ఉన్నాను. కానీ ఇలా అక్కగా, అమ్మగా, తల్లిగా ఉన్న మిమ్మల్ని ఒక రౌడీగా అని కొందరు చాలా మంది పిలుస్తున్నారు. మరి దానికి రౌడీ అనే పేరు అసలు మీకు ఎలా వచ్చిందండి? అంటే ప్రతిపక్షాలు ఏమి తొయ్యక గట్టి లేడీ ఎవరున్నారు ఆ పార్టీలు అని చెప్పి అట్లా ఒక ముద్ర వేస్తారు. వేసారు. ముద్ర వేసారంట. అంతే. నిజంగా రౌడీ అంటారు? లేదు లేదు, ఒక ముద్ర వేసారు. ముద్ర రౌడీ అంటే నేనేం మడ్రలు చేయలే, దండాలు చేయలే, కబ్జాలు చేయలే. మరి జలీల్ ఖాన్ అనే వ్యక్తిని మీరు బ్లేడ్ తో దాడి చేశారన్నారు. మరి దానికి జలీల్ ఖాన్ గారికి ఇప్పుడు అడగండి, పిలిచి ఒక్కసారి మైకి పెట్టి అడగండి. జలీల్ ఖాన్ గారికి ఎవరూ కొయ్యలేదమ్మా. ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో వచ్చాడు, గొడవ పడ్డారు. ఆయన సేవింగ్ చేసుకొని వచ్చాడు. ఇక్కడ ఆయనకి ముటియాలు ఉన్నాయి, అదే దాన్ని ఏమంటారు, అయితే తెగినట్టు ఉంది. అది బ్లడ్ చూపించి ఇదిగో నాకు కోసారని మీడియాకు చూపించాడు. కానీ మీరేం దాడి చేయలేదంట? చేయలేదు, ఎవరు దాడి చేయలేదు. మరి దానికి ఆధారాలు ఉన్నాయి. మేము దాడి చేస్తాను, మా పార్టీలోకి ఎందుకు వస్తాడమ్మా? ఇదివరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి. అవునమ్మా, మరి మా పార్టీలోకి ఎందుకు వస్తాడు? మేమే దాడి చేస్తే. మీరు దాడి చేశారని వ్యక్తిగతంగా ఏమన్నా? వ్యక్తిగతంగా ఏం లేదు. జలీల్ ఖాన్ గారికి మాకు వ్యక్తిగతంగా ఏముంటది? మరి దాడి అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ, మేము తెలుగుదేశం. అప్పుడు మా అధికారం ఉంది. మా చంద్రబాబు గారు జన్మభూమి కార్యక్రమాలు పెట్టించాడు. వీళ్ళు జన్మభూమి కార్యక్రమాలకు వచ్చి కరపత్రాలు చింపేయటం, కాల్చడం, ఆఫీసర్లకి వర్క్ చేయనికంట అడ్డం పడడం, ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వకంట అడ్డం పడడం చేసేవాళ్ళు వీళ్ళు వచ్చి. అప్పుడు ఇరు వర్గాలకి వాదాపాలు జరిగాయి, అంతే. దాడి ఏమి లేదు. అంటే మీరైతే దాడి చేయకపోయినా, లేకపోతే గట్టిగా మాటల దాడి ఏమైనా చేశారా? మాటల దాడి అంటే గొంతు పెద్దదమ్మా, ఇప్పుడు గొంతు వినిపిస్తుందిగా మీకు, అంతే. గొంతు పెద్దది కాబట్టి దాడులు చేశాను అంటారు. కానీ దాడి చేశారనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి? ఏమీ లేవమ్మా, ఆధారాలు లేవు, ఏమీ లేవు. జలీల్ ఖాన్ గారికి ఒకసారి అడగండి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక లేడీ పైన మీరు చెంప చెళ్ళు అనిపించారంటారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? ఆవిడ ఇరు వర్గాలు, మా పెద్ద ఆవిడ, ఒక ఆవిడ జయలక్ష్మి గారు అని ఉండేది, కూచిపూడి జయలక్ష్మి గారు. ఇప్పుడు ఆవిడకి ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ చేసుకుంది ఆవిడ. మేమందరం వెళ్ళి పొలం పడి ఇట్లా ఇరు వర్గాలు తోసుకున్నాం, అంతే జరిగింది. ఒక మహిళని మరి కొట్టడం తప్పే కదా? కొట్టలేదమ్మా, ఆవిడే కొట్టింది మా పెద్ద ఆవిడని. మరి ఆవిడ కొట్టారు, మేమందరం ఇరు వర్గాలు వెళ్ళి ఇరు వర్గాల సరిది ఎవరికాలు నెట్టుకున్నాము ఆ ఆవేశంలో, అంతేగాని కొట్టలేదు ఎవరు. నారాయణమ్మ గారే కొట్టారంటున్నారు. నారాయణమ్మ గారు కొట్టారని ఎక్కడ చూపించలేదు అంటారు, అందరూ అంటున్నారు. అప్పుడు పుట్టుండవు నువ్వు. కానీ అయితే ఆ ఆరోపణలు అయితే ఖచ్చితంగా వచ్చాయండి. వస్తాయమ్మా, రాజకీయాలు అన్నాక కామనేగా అమ్మా, రాకంటే ఎందుకుంటాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ మహిళలకు ఎంతవరకు అండగా నిలుస్తుంది? బాగుందమ్మా. టీడీపీ పార్టీలో లేడీలు, పిల్లలు, ఆడపిల్లలు బయటికి వెళ్ళాలనే చేయాలనే రక్షణ కల్పిస్తున్నారు. డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ కూడా బాగా స్పందిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కూడా పర్వాలేదమ్మా, చాలా బాగుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం. బాధితులకు అండగా ఉంటాం. నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం. చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా మాతో, ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్ మేడం. మీరు రాజకీయాల్లో ఉంటున్నారు, కుటుంబాన్ని, రాజకీయాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? చిన్నప్పుడు ఏదో పిల్లల స్కూల్కి పంపించేసేవాళ్ళం, మా జెండా పుచ్చుకొని మేము పరిగెత్తేవాళ్ళం. మళ్ళీ స్కూల్కి ఇంటికి వచ్చే టయానికి వచ్చేవాళ్ళం. క్రమశిక్షణ గల పార్టీగా అమ్మా, క్రమశిక్షణగానే ఉండేవాళ్ళం. ఇల్లు వదలలేదు, పిల్లల్ని వదలలేదు, పార్టీని వదలలేదు. మీరు క్రమశిక్షణగా ఉంటున్నారు. మీ లైఫ్ స్టైల్ ఏంటండి? తెల్లారి 4 గంటలు లేస్తాను. నా పని, మా పని, ఇంట్లో పని, వాకిట్లో ముగ్గేయటం, ఇల్లు ఉడుచుకోవటం, శుభ్రభారతం పెట్టడం, స్నానంకి వెళ్ళటం, పూజలు చేసుకోవటం.
8ంటికి వంట స్టార్ట్ చేయటం మీరే వంట చేస్తారు? నేనే చేస్తాను. పిల్లల భర్తకి మా అబ్బాయికి వాళ్ళందరికి టేబుల్ మీద భోజనం పెట్టి, మా పని అమ్మాయికి మా డ్రైవర్కి నాకు భోజనం పెట్టుకొని హాట్ బాక్స్లో కారులో పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. సైట్లోకి వెళ్ళిపోతాను. నియర్లీ ఒక 50 అబోనే ఉంటాయి కదా. మరి మీ ఆరోగ్యానికి కారణం ఏంటి? ఎటువంటి లైఫ్ స్టైల్? నేను ఎన్వి మానేసి దగ్గర దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. నేను పొద్దున్నే టిఫిన్ అట్లు దోశలు తినను. ఒక గ్లాసు ప్రోటీన్ షేక్ తాగుతా. పొద్దున్నే టీ బదులు ఎఫ్రెస్ తాగుతా. మధ్యాహ్నం ఒక 100 గ్రాములు 150 గ్రాములు రైస్ తింటా. అంతే అంతే. మరి నైట్ ఏం భోజనం? నైట్ ఒక జాంకాయ ఒక యాప్లికాయ ఏదో ఒకటి తింటాను, సరిపెట్టుకుంటాను. ఇక బయటకు వెళ్ళినప్పుడు చక్కగా రోడ్ల మీద కానీ రకరకాల రెస్టారెంట్లో రకరకాల ఫుడ్లు కనబడతాయి. మరి ఇంట్లో వండుకునే తినను, కిలోలు వండి అందరూ పెడతాను. మీకు తినాలనిపించదా? వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు? కాదు, అనుభవించాను, అంతా అయిపోయింది. తినేసారని అన్ని తినేసాం, అన్ని అనుభవించాం. అందుకే మీకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలని ఇంట్రెస్ట్ కాదు. ముందు ఏజ్ వచ్చింది కమ్మా, ఏజ్ని బట్టి నడుస్తున్నా. ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? లైఫ్ స్టైల్. పిల్లలందరూ ఫాస్ట్ ఫుడ్ తిని వెయిట్ పెరిగిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ కాకుండా చక్కగా వాళ్ళు కూడా ఇంట్లో వంట చేసుకొని పిల్లలకు కూడా పెట్టి వాళ్ళు కూడా తింటే కొంత ఆరోగ్యాలు బాగుంటాయని నా అభిప్రాయం. ఈ వెళ్ళటం కర్రీ పాయింట్లో కర్రీలు తెచ్చుకోవటం, లేదంటే ఏదో ఫెజ్జాలు గిజ్జాలు ఆర్డర్ చేసుకోవటం, తినటం. మేము 55 ఏళ్ళు వచ్చి నెట్టో ఉన్నాం. పిల్లలు ఎలాగైపోయారమ్మ ఇప్పుడు? 40 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. బయట ఫుడ్డే ఇదంతా అవుట్ సైడ్ ఫుడ్ అంట. అవును, అవుట్ సైడ్ ఫుడ్. మీ మీద ఇంకొక ఆరోపణ ఉందండి. ఆరోపణ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారంట. అసెంబ్లీలో కూడా దాని గురించి పోరాడారని అభియోగం ఉంది. దాని గురించి చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మేము లేడీస్ ఒక 4-5 ఉన్నా, మా పార్టీలో గట్టి లేడీస్, కమిట్మెంట్ ఉన్న లేడీస్. వాళ్ళు తెలుగు అంటే ఆడపడుచులు కాదు, తెలుగు సేన గుండాలు మా ప్రతిపక్ష నాయకులకి మా కార్యకర్తలకి కొడుతున్నారు, రౌడీ సీటు ఓపెన్ చేయాలి అని చెప్పి అసెంబ్లీలో పోరాడాడు. మరి మీరు గొడవ చేశాడు. గొడవ చేసేటప్పుడు జయప్రద గారు మాకు మహిళా ప్రెసిడెంట్, రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్, లేడీస్కి రౌడీ సీటు ఓపెన్ చేయమంటే ఏమాత్రం ఇది ఉందా అని చెప్పి ఆవిడ కొంచెం గట్టిగా ఘాటి సమాధానం చెప్పారు. మీరు ఆ రకంగా గొడవ పడితేనే గోండాలు అనే పేరు వచ్చిందంటారు. ఏ రకంగా గొడవ పడలేదమ్మా. అప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీలో తక్కువ మహిళలుగా ఎక్కువ పార్టీని నడిపాము, పార్టీని లాక్కొచ్చాము. నైట్ పూట అర్ధరాత్రి పూట మైదాలు ఉడకబెట్టి గోడకు తోరణాలు కట్టి గోడకు పోస్టర్లు అతికిచ్చి పొద్దున్న లేసి మళ్ళీ 100 మందిని పిలుచుకొని మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ రకంగా మేము పార్టీని లాక్కొచ్చాం కాబట్టి మమ్మల్ని గోండాలు అంటారు, రౌడీలు అంటారు. ప్రతిపక్షాల వాళ్ళకి ఏదో ఒకటి బురద పుయ్యాలిగమ్మా. మరి ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి పవన్ కళ్యాణ్ సైలెంట్ చేశారు అని అంటున్నారు. చంద్రబాబు సైలెంట్ చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే సైలెంట్ కొన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం సైలెంట్ లేరమ్మా. పిఠాపురంకి ఒక అదృష్టం పట్టింది ఆయన గెలవటం. పిఠాపురం డెవలప్ చేసుకోవటం కోసం ఆయన తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఎవరికి ఆయన ఒక శక్తి అమ్మా, ఆయనకి ఎవరు సైలెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక జాతీయ నాయకుడు అయిపోయాడు అతి తక్కువలో. ఆయన్ని ఎవరు సైలెంట్ చేయరమ్మా. ఆయన అట్లా ముక్కుసూటుగా మీ లేదని చేస్తున్నారని చెప్తాడు, చేయలేదంటే చేయలేదు చెప్తారు. ఆయన ఒక శక్తి అయిపోయాడు. ఆయన్ని ఎవరు సైలెంట్ చేసే ఇది లేదమ్మా, మేము చెయ్యం కూడా. కానీ ఆయన సైలెంట్గా ఉంటున్నారు, బయటికి రావట్లేదు అని అంటున్నారు. ఇదంతా కూడా లోకేష్ ని సీఎం చేయడానికి అంటున్నారు. మరి లోకేష్ ని సీఎం చేయడానికి మేమెవరమమ్మా చెప్పండి? ఈ ఊరికే ప్రజలు అట్ట అనుకుంటా ఉంటారు. ప్రజలు కాదు, ప్రతిపక్షాల వాళ్ళకి ఏం పని లేక వైసీపీ ఎక్కడ ఉంది అసలు కనుమరుగైపోయింది. ఏదో పని లేక ఏదో ఒకటి అంటారు. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆయన ఉండకూడదు, సీఎంగా ఖచ్చితంగా లోకేష్ గారే ఉండాలి అనేది కూడా చాలా మంది టీడీపీ నాయకులు కూడా అంటారు. మా నాయకులు ఎవరు అనలేదమ్మా. ఎక్కడైనా విన్నారా? ఏ ముఖాలోనో ఏ మీడియాలోనే చెప్పారా? మా నాయకులు ఎవరు అనలేదు. పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. ఇంకొకసారి చంద్రబాబు గారు సీఎం అయితే ఏపీ డెవలప్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు కమ్మా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే సీఎం చేసేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇంకొకసారి సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. అవుతారు కదమ్మా. పవన్ కళ్యాణ్ కూటమి ఒప్పుకుంటే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం చేస్తాడు. ఏపీ బాగుండాలి, మీ భావితరాలు బాగుండాలంటే. మరి జనసేన కూడా పొత్తులో నుంచి బయటకు వచ్చేస్తుంది. రాదమ్మా, కలిసే ఉంటది. కలిసే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్తముడు, చాలా గౌరవమున్న వ్యక్తి. ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడాయన. కలిసే ఉంటాం. మరి అలాంటిది పిఠాపురంలో టీడీపీకి మేము సహకరిస్తాం పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కూడా మాకు సహకరిస్తున్నారు. మాకు ఎలాంటి విభేదాలు లేవు. మరి పిఠాపురంలో మరి వర్మ గారి
ఒక వర్గంగా, అలాగే మరి పవన్ కళ్యాణ్ ఒక వర్గంగా పోరులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. మరి ఏమీ లేదమ్మా, ఊరికే ఏదో ఛానళ్ళకి పని పాటు లేక అలా చూపిస్తారు. మరి టీడీపీ వర్గంలోనే ఉన్నారు, టీడీపీలోనే ఉన్నారు వర్మ గారు. మరి టీడీపీ వర్గంలో ఉన్న వర్మ గారిని కాదని పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇచ్చారని అక్కడ చాలా గొడవలు, వర్మ గారే సహకరించారుగమ్మా పవన్ కళ్యాణ్ గారికి. వర్మ గారు అప్పుడు సహకరించారు, మరి ఇప్పుడు ఆయన సహకరించట్లేదు కదా. సహకరిస్తాడు. మరి ఆయన తరపున ఉన్న వాళ్ళందరూ కూడా గొడవలు పడుతున్నారు, చాలా కలహాలు అవుతున్నాయి కదా. ఏమీ లేదమ్మా, మరి నేను చూడలేదు. చిన్న చిన్న మనస్సరదలు వస్తాయమ్మా, అది పెద్ద కుటుంబం. అది ఆ కుటుంబంలో 3 కూటమి కలిసిందంటే ఏదో నలుగురు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదో మాట అంటారు, అవి చిన్న చిన్న సమస్యలే కానీ సర్దుకుపోతామమ్మా, ఏమి లేదు. మరి లోకేష్ని సీఎం చేయాలని దావోస్లో టీజీ భరత్ అయితే అన్నారు కదండి, మరి దానికి ఏం సమాధానం ఇస్తారు? తెలుసో తెలియక పొరపాటును కొన్ని వస్తాయమ్మా. మనసులో ఉన్న అభిమానం వచ్చి ఉంటది, అది పెద్ద విశేషం ఉంది. చంద్రబాబు గారే ఘాటించారుగా వద్దని. ఇది ఈరోజు కార్యక్రమం. ఈరోజు టీడీపీ సీనియర్ ప్రతినిధి అయిన ముక్కంటి నారాయణమ్మ గారితో మనం మాట్లాడాము, చాలా విషయాలను అయితే తెలుసుకున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. మరొక ద లీడర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఓకే మేడం, నమస్తే. థ్యాంక్ యూ మేడం.